తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. జూన్ నెలకు సంబంధించి బంపర్ ఆఫర్ను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మనం తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీ ముందుకు లోపభూయిష్టమైన సమాచారంతో తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరికి ప్రయోజనం అనేది చేకూరడం అనేది జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఆసరా పింఛన్లు జూన్ 16 నుండి 4016, 6016 ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికి, ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుందాం. అదేవిధంగా చాలా మంది కామెంట్ రూపంలో తెలియచేశారు, రైతు భరోసాకు సంబంధించిన సమాచారం ఇవ్వండి అని. రైతు భరోసా గురించి చూసుకుంటే మామూలుగా ఈ రైతు భరోసా అనేది రైతు బంధు ప్లేస్ లో రిప్లేస్ అయిందే రైతు భరోసా. రైతు బంధు చూసుకుంటే మనము 6 నెలలకు 5,000 చొప్పున, యాసంగికి 5,000, ఖరీఫ్కి 5,000 చొప్పున 10,000 రూపాయలను ఎకరానికి సంవత్సరానికి జమ చేస్తారు. రైతు భరోసా మాత్రం ఖరీఫ్కి 7,500 రూపాయల చొప్పున, రబీకి 7,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయల పంపిణీ కార్యక్రమమే రైతు భరోసా. చాలా మంది మొదలు వెలుగుతున్న సందేహం ఏంటంటే మరి రైతు బంధు అనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో 5 ఎకరాల వరకు పెంచడం జరిగింది. మరి మిగతా 5 పైన ఉన్న వారికి రావా అంటే 200% వస్తాయండి. కారణం మనకు దీనిపైన 5 ఎకరాల వరకు మాత్రమే పంపిణీ అని చెప్పిన తర్వాత ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తన మాటను మార్చి ఎవరైతే వ్యవసాయ నిమిత్త కార్యకలాపాల నిమిత్తం భూములను వాడుతున్నారో, రియల్ ఎస్టేట్ కాకుండా, బిజినెస్ కాకుండా, వ్యాపార నిమిత్తం కాకుండా ఎవరైతే కౌలుదారులైనా, రైతులైనా, పట్ట పాస్బుక్దారులైనా ఎవరైతే వ్యవసాయ నిమిత్తం భూమి వాడుతున్నారో వారందరికీ రైతు భరోసా 7,500 రూపాయలకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం అనేది ఉండబోతుంది. కౌలు రైతులకు కూడా 12,000 రూపాయల పంపిణీ కార్యక్రమం సంబంధించి ఈ నెల నుంచే, ఈ జూన్ చివరి వారం నుంచి ప్రారంభం కాబోతుంది. జూన్ చివరి వారం నుంచి మొదటి దఫాకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు పడబోతున్నాయి. దీంట్లో కౌలు రైతులకు 12,000 రూపాయల పంపిణీ కార్యక్రమం కూడా ఉండబోతుంది. అదేవిధంగా ఈ ఖరీఫ్ నుంచే సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తాను కూడా ప్రకటించడం తెలిసిన సంగతి. మరి ఇది వరకు మాత్రం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ సన్నవడ్లు కాదు, దొడ్డువడ్లు కాదు, ప్రతి ఒక్కరికి కూడా 500 రూపాయల బోనస్ ప్రకటిస్తా అని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన మాటలను మార్చుకొని కేవలం సన్నవడ్లకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తా అని చెప్పడం ఎంతవరకు సమంజసం కాదు. అదేవిధంగా రైతు రుణమాఫీ మనం ఆగస్టు 15 లోపు అవుతుందని పేర్కొన్న సీఎం రేవంత్ అన్న అసలు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కారణం మాజీ సీఎం కేసీఆర్ గారు మనకు 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తేనే 16,500 కోట్ల రూపాయల వరకు డబ్బులు అయ్యాయి. ఇది దఫాల వారీగా చేశాము, ఒకేసారి కాలేదు అని పేర్కొన్నారు. మరి 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ 2018 నుంచి 2024 దాదాపు 6 సంవత్సరాలంటే 40,000 నుంచి 50,000 కోట్ల వరకు కావాలి. మరి ఇలాంటి తరుణంలో వ్యవసాయ నిమిత్తం ప్రవేశపెట్టిన డబ్బులు 19,700 కోట్లు. ఈ వ్యవసాయ శాఖ దీంట్లో రైతు భరోసాకే చాలా మోతాదులో డబ్బులు వెళ్ళిపోతాయి. మరి మనకు కావాల్సింది 40 నుంచి 50,000 కోట్లు బడ్జెట్లో అయితే పెట్టలేదు. మరి అదనంగా ఏ విధంగా సంపదను సృష్టించి రైతులకు రైతు రుణమాఫీ చేస్తుంది అనేది పెద్ద తలనొప్పిగా మారిందనే విషయం చెప్పుకోవచ్చు. మనకు లోక్సభ ఎన్నికల
దృష్ట్యా ఆగస్టు 15 లోపు పక్కాగా రైతు రుణమాఫీ చేస్తా అని పేర్కొన్న సీఎం రేవంత్ అన్న ఇంకా ఆగస్టుకి 2 నెలల మాసం మాత్రమే ఉంది. మరి ఈ 2 నెలల్లో విధి విధానాలు ఖరారు చేయలేదు, బ్యాంకులకు నోటీసులు ఇవ్వలేదు, ఎన్ని ఎకరాల పట్టబాజుకున్న వాళ్ళకి ఇస్తామని చెప్పింది కూడా క్లారిటీగా లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ రైతు రుణమాఫీ అనేది కూడా ఒక డీలే పడే అవకాశం అయితే లేకపోలేదు. అదేవిధంగా ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఈ జూన్ నెలకు సంబంధించి బడ్జెట్ 250 కోట్లను రిలీజ్ చేసినట్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో అయితే ఉంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్లో ఏర్పాటైన నుంచి మొదటి వారం ఇచ్చే పింఛన్లు చివరి వారం ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 4 నెలల నుంచి కూడా చివరి వారమే ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రజాపాలన పథకంలో అప్లై చేసిన ఆసరా పింఛన్ల గురించి ఇప్పటివరకు ఏ సభలో ఏ సమావేశంలో కూడా 6 నెలలు గడుస్తున్నా పేర్కొనకపోవడం తీవ్ర అసంతృప్తిని కలగజేస్తుంది. దాదాపు 65 లక్షల మంది పింఛన్దారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి వీరందరికీ ఎందుకు ప్రజల యొక్క సమస్యలను ముందుకు తీసుకొని పోవట్లేదని తీవ్ర అసంతృప్తి వీరందరిలో ఉంది. కానీ ఇలాంటి తరుణంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఒక సమగ్రమైన సమాచారాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ జూన్ నెలలోనే ఎవరైతే ప్రజాపాలన పథకంలో అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న కొత్త వారికి కలుపుతూ పాత వారికి తీసివేస్తూ కీలక ఉత్తర్వులను, కీలక లిస్టును ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది. కలపడానికి గల కారణం కొత్తగా ఎవరైతే అర్హులుగా భావించబడతారో వారందరినీ కలపడం, తీసివేయడానికి గల కారణం ఎవరైతే ఆధార్ కార్డు కానీ, ఫేక్ గా సదరం సర్టిఫికేట్ కానీ, ఫేక్ గా ఎవరైతే తన పేర్లను నమోదు చేసుకున్నారో వారందరినీ తొలగిస్తూ అర్హులైన ప్రతి ఒక్క తెలంగాణ ఆసరా పింఛన్ వాహునికి పింఛన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధమైన కొత్త లిస్టులను విడుదల చేసి జూలై నుంచే పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి నాంది పలకబోతుంది. మరి ఈ జూన్ నెల ఆసరా పింఛన్లు జూన్ 16 నుంచి పంపిణీ చేయబోతున్నట్లు మరి సమాచారం. ఇంటి వద్దకే ఇంట్లో ఇద్దరికి అనే రూల్ కూడా రావడం జరుగుతుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ప్రజల సమస్యలను తీరుస్తూ ముందుకు వెళితే ముందు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అఖండ విజయం సాధించే అవకాశం ఉంది. ప్రజా సమస్యలను పక్కకు పెడితే 12,751 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో చావు దెబ్బ రుచి చూడక తప్పదు అని నిపుణుల యొక్క సమాచారం. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.